హలో మై డియర్ ఫ్రెండ్స్, మనమైతే ఒక ఫ్యాట్ బైక్ సైకిల్ కొన్నాము. దీని గురించి రివ్యూ అండ్ నా ఫస్ట్ రైడ్ ఎలా ఉంది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇదైతే రీసెంట్గా జస్ట్ 2 days అయింది ఇది సైకిల్ కొని. ఇది ఫోల్డబుల్ సైకిల్ అనమాట మొత్తం కంప్లీట్గా. నాకు ప్రైస్ వచ్చేసి ఇది 15,000 పడింది. సో దీని తగ్గట్టు టైర్స్, గేర్స్ అండ్ ఈ ఫోల్డింగ్ ఎలా చేయాలి, దీని రివ్యూ ఎలా ఉంది మొత్తం నేను చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే 7 gears ఉంటాయి. మీరు ఇలా చూస్తున్నారు, దీనికి డిస్క్ బ్రేక్ ఉంది, మొత్తం 7 gears. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 3 gears ఉంటాయి అనమాట మొత్తం మనకి. సో 3 × 7 21 gears అనమాట మొత్తం కంప్లీట్గా. సో ఇది వచ్చేసి మనకి షాక్ అబ్జర్వర్ బ్యాక్ సైడ్ టైర్కి. సో ఇది ఫోల్డింగ్ అనమాట మొత్తం మనం కంప్లీట్గా చూసుకుంటాం. సో ఇక్కడ కనపడుతుంది కదా, దాన్ని లాక్ తీసేస్తే అది ఫోల్డ్ అవుతుంది సైకిల్. మనకు సీటు, సో టైర్లు కూడా చాలా లావుగా ఉన్నాయన్నమాట. ఇది యాప్గ్రో సైకిల్. సో ఇలా చూసుకుంటే మొత్తం మనకి ఇది రింగ్ బెల్ అండ్ దీనికి లాకర్ కూడా ఇచ్చాను మనకి. ఇంకా ఫ్రంట్ టైర్కి సంబంధించి మనకు డిస్క్ బ్రేకు. సో ఇలా ఉంటుంది మొత్తం. సో మళ్ళీ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి ఇవి షాక్ అబ్జర్వర్స్ ఇది. సో సైకిల్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్యాట్ సైకిల్, కానీ వెయిట్ కూడా అలానే ఉంటుంది, మినిమం 30 kgs ఉంటుంది మొత్తం ఇది. సో దీన్ని నేను ఫస్ట్ సైడ్ ఎలా చేశాను, సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఫ్రంట్ సైడ్ గేర్ అనమాట 3 gears. ఇది చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ గేర్ 7 gears. సో మనము ఫస్ట్ 3 gears ఉన్నప్పుడు ఫ్రంట్ది ఫస్ట్ గేర్ ఉండాలి. తర్వాత 3, 2, 4, 5 ఉన్నప్పుడు మనకి వచ్చేసి సెకండ్ గేర్లో ఉండాలి ఫ్రంట్ది. అలాగే మనకి మళ్ళీ తర్వాత 4, 5, 6 ఉన్నప్పుడు థర్డ్ గేర్లో ఉండాలి ఫస్ట్. సో గేర్స్ అనేది చాలా సింపుల్.